గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి సత్లూజ్ సినిమా అవుట్ అట. సిబిఎఫ్సి వివాదం నుంచి ఓటీటీలోకి నిలిపివేత వరకు 4 ఏళ్లుగా అడ్డంకులు. పంజాబ్లో వేలాది గుర్తు తెలియని మృతదేహాల దహనాన్ని బయటపెట్టిన జస్వంత్ సింగ్ కల్రా జీవిత కథతో దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్తో సినిమా తీసిన హనీ టెహ్రాన్ ఇన్నాళ్ళు రిలీజ్ కాకపోవడం ఇప్పుడు ఓటీటీ నుంచి తీసేయడం సంచలనం. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సినిమా సత్లూజ్ను పరిశీలించేందుకు కమిటీ పంపిన కేంద్రం అంట. మరి అట్లా ఏమున్నాయో మరే ఏం వాస్తవాలు బయటకు వస్తున్నాయో. రైట్. తాడిచెర్ల టు బ్లాక్ సింగరేణికే ప్రధాని అనుమతితో నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నేళ్లుగా ఈ మైన్ తెలంగాణ కేటాయించాలని ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల విజ్ఞప్తి. ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచితేనే సింగరేణికి మనుగడ. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. వారం కాదు 3 ఏళ్ల టైం ఇస్తాం. కాళేశ్వరాన్ని ఎందుకు అప్పచెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. సీఎం రేవంత్. ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తారట. 3 ఏళ్ళు, వారం రోజులు కాకపోతే 3 ఏళ్ళు ఇస్తాం, కానీ ఎందుకు ఇవ్వాలనో చెప్పాలట. 3 ఏళ్లలోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిర్రు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రు. ఇది ఆర్థిక విధ్వంసం. కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే, కొత్త ఆయకట్టు తేలే. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల్లో 33,574 కోట్లు మేము తిరిగి కట్టినాం. కేటీఆర్ మీ నాయన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్కి 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయని ప్రశ్న. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. టీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళకు అప్పగిస్తామని, ఇందుకోసం అసెంబ్లీ పెట్టమని స్పీకర్ కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో వాస్తవాలన్నీ చర్చిద్దామని, ఎందుకు అప్పచెప్పాలో చెప్తే ప్రాజెక్టును వారం రోజులు కాదు 3 ఏళ్ళు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీకో ఇతర సంస్థలకో కాదు, కేసీఆర్కి అప్పగిస్తామని, హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటుండంటే, వాళ్ళు తెచ్చిన 1,00,000 కోట్ల దాంట్లో మేము 33,574 కోట్లు తిరిగి కట్టినాం. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులు అయితే కేసీఆర్కు 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయని అడుగుతుంది. అది ఎవరిని అడుగుతారు మీరు? ముఖ్యమంత్రి వాళ్ళు, ప్రభుత్వం ఎవరిది? ఎవరిని అడుగుతుర్రు? ఎవరు బయటికి తీయాలి ఆ ముచ్చట? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఎవరు తీయాలి? కాళేశ్వరం కూలేశ్వరం లెక్క మారింది, ఎవరు కనిపెట్టాలి ఎక్కడ లోపాలు జరిగినాయి అనేది? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాలిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, పరిపాలిస్తుంది. మరి ఈ ప్రశ్నలు ఎవరిని అడగాలి? ఎవరు చెప్పాలి వీటికి సమాధానం? ఎవరు కనిపెట్టాలి దీంట్లో లోపాలు? మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా అనవసరమైన బురదంతా ప్రజల మీద రుద్దుకుంటా కాలయాపన చేస్తున్నది ప్రతిపక్షమా ప్రభుత్వమా? వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించిండని నువ్వే అంటుంటివి, దీనికో ఇది కూలేశ్వరంగా మారిందని నువ్వే అంటుంటివి. మరి దాన్ని వెలికి తీయాల్సిన పని ఎవరిది? ఆయన వచ్చి చెప్తాడా, నేను గింత కమిషన్ కొట్టినా, గల్లకంత కమిషన్ కొట్టినా, నన్ను అరెస్ట్ చేయ అంటాడా? అరే బయటికి తీయాల్సిన మీరేమో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు కనబడుతుర్రు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పని పక్కకు పెట్టిరు, వాళ్ళ అవినీతి బయటికి తీయాల్సిన పని పక్కకు పెట్టిరు. ఉద్దర ముచ్చట్లు, ఉద్దర సవాళ్ళు, ఉత్తుత్తి గాలిన సవాళ్ళు ఇసురుకుంటారు ఒకరికొకరు. మళ్ళీ అడగడం కూడా కేసీఆర్ రావాలి అసెంబ్లీ. ఎందుకు రావాలని అడగడం ఏందా? చట్టాలు దేవాలా కఠినంగా వచ్చేటట్టు. 2.5 ఏళ్ల నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఫుల్ జీతం తీసుకుంటున్నందుకు ఎట్లా తీసుకుంటావు, అసలు ఏం పని చేస్తున్నావు, ఆయన రిపోర్ట్ ఏంది? ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శే పొద్దునట్టు ఆయనకు ఇచ్చే నువ్వు జీతానికి నీ షాయి ఖర్చుల మందం లేదా ఆయన జీతం? మీ రాజకీయ నాయకుల షాయి ఖర్చుల మందం లేని కార్యదర్శే ఉదయం పోయి ఓ ఫోటో పెట్టాలి, సాయంత్రం ఓ ఫోటో పెట్టాలి. గ్రూప్ 4 కేటగిరీలో పనిచేసే లీస్ట్ పొజిషన్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆయన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఆయన కరెక్ట్ టైంకి వచ్చిండారు అలాగే పెట్టాలి. లక్షల రూపాయలు అలవెన్సులు, ఛాయలకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే మీరేమో ఇంట్లో పైన ఫామ్ హౌస్లో పైన జీతం ఫుల్గా తీసుకుంటారు. కొంచెమన్నా సిగ్గనిపించాలి కదా. అరే వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళకే ఫేస్ రికగ్నిషన్ యాప్లు ఉన్నాయి, ఆఫీస్కు పోవాలి, ఇవన్నీ చేయాలి. మరి మనం లక్షల రూపాయలు పందికొక్కులు లెక్క తింటున్నాం ప్రజల సొమ్ము అడ్డమైన అలవెన్స్ల పేర్లతోటి. మరి మనకు ఉండాలి కదా అకౌంటబిలిటీ అన్న ఆలోచన మీ రాజకీయ నాయకులకు ఉండక్కర్లే. అదే ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికాంచెలు కూడా డ్యూటీ చేస్తే అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు జీతం ఇస్తారా? మీరేమో లక్షల రూపాయలు
గలీజ్గా తింటారు ప్రజల సొమ్ము, ఇజ్జత్ లేకుండా తింటారు. మీరు డ్యూటీలకు పోకుండా మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని పూర్తి స్థాయి లేకుండా ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్లో పండుకొని ఇజ్జత్ తక్కువ బతికినట్టు మీరు జీతాలు తింటారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పోయి ఫేస్ రికగ్నేషన్ యాప్లు థంబ్ ప్రింట్లు టైం టు టైం వాళ్ళ అటెండెన్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి శాలరీ కట్టు. మీకు మాత్రం ఎలాంటి శాలరీ కట్టు ఉండవు. నువ్వు ఫామ్ హౌస్లో పండుకున్నా విదేశాలకు పోయి తిరిగి వచ్చినా నీకు ఫుల్ శాలరీ పడాలి. రాజకీయ నాయకులకు ఈ చట్టాలు మారాలి. చట్టాలు మారాలంటే ఓట్లకు నోట్లు పంచేటోళ్ళు కాకుండా అంతో ఇంతో రాజనీతి శాస్త్రంలో అనుభవం ఉన్నోళ్ళు, అసలు పరిపాలన మీద అనుభవం ఉన్నోళ్ళు, పరిపాలన ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుందో తెలిసిన వాళ్ళు వీళ్ళకు ఎంట్రన్స్ టెస్టో ఇంటర్వ్యూనో పెట్టాలి పోటీ చేసేటప్పుడు. అప్పుడు ఒరిజినల్ క్యాండిడేట్స్ నిలబడతారు, గెలుస్తారు. అంతో ఇంతో చట్టబద్ధంగా పరిపాలన అనేది జరుగుతుంది. ఈ ఓట్లకు నోట్లు పంచే బ్యాచ్ అంతా గెలవడంతో ఏమైపోతుంది? గిట్లు ఉంటుంది రాజ్యాంగం, గిట్లు ఉంటుంది రాజ్యం. ఈ ఉద్యోగులు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఉంది, వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే నాయకులకు డంచిక్కాళ్ళు అయితే వాళ్ళకు ముక్కు ముఖం తెలియదు, పరిపాలన తెలియదు, ఏం తెలియదు. ఇంట్లో పండుకోవడం, ఫామ్ హౌస్లలో పండడం, లక్షల రూపాయలు జీతాలు తినడం, గిట్లుంది వ్యవస్థ. ఇప్పుడు వారం రోజులు కాకపోతే 3 ఏళ్ళు ఇస్తా, ఇవన్నీ ఉత్తర ముచ్చట్లు, పనికి రాని ముచ్చట, పొద్దుపోని ముచ్చట. దీనివల్ల ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు ప్రజలకు. ఆయనకు సవాలు ఈయనకు సవాలు ఇసరడం వల్ల అన్న పైసా గొరగాని ముచ్చటది, ఏం రాదు. ఆయన లేఖ రాయడు, ఈయన సవాలు విసిరితే ఆయన సవాలు తీసుకోడు, ఆయన సవాలు విసిరితే ఈయన సవాలు తీసుకోడు. ఈ ఉత్తర ముచ్చట్లు ప్రజలు చదువుకోవడానికి పేపర్లో తప్ప దేనికి పనికిరాని సోది ఇది. అధికారం ఈయన చేతులుంటేనేమో తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్తాడు, దర్యాప్తు చేయరాడు, నేను చేయలేనని, నేను చీకటి ఒప్పందం చేసుకున్నాను వాళ్ళకి అప్పచెప్తాడు, వాళ్ళ మీద పడి ఏడుస్తాడు. వాళ్ళకి అప్పచెప్పని ఏమో అప్పచెప్పురని వాళ్ళు మొత్తుకుంటారు, అప్పచెప్పినాక వాళ్ళు సైలెంట్ అవుతారు. ఇదంతా ఎవరిని మోసం చేయడానికి, ప్రజలను మభ్య పెడతానికి ఇదంతా కాలయాపన. పొరుగు రాష్ట్రాలకు మన బాలామృతం ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచిన సీఎం రేవంత్ రెడ్డి. మహిళల ఆర్థిక సాధికారత, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించడానికి ప్రభుత్వ ప్రాధాన్యత. ఫ్రీ బస్తో మహిళలకు ప్రతి నెల 10,000 ఆదా. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని వెల్లడి. నాచారంలో బాలామృతం ఉత్పత్తి కేంద్ర 34 షిఫ్ట్ అయిందా? 1 కోటి మంది కోటీశ్వరులు ఈ టైంలో కాదు, 34 వరకు. ఆదర్శ నేత అస్తమయం. అనారోగ్యంతో భువనగిరి మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కన్నుమూత. 300 ఎకరాల భూమి పేదలకు పంచిన నేత. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. గోదావరి మూసి లింకు కోసం పోరాటం. బీబీ నగర్ నిమ్స్ కోసం నిరాహార దీక్ష. సొంతేలు లేదు, స్కూటర్ పైన ప్రయాణం. బ్రాహ్మణపల్లిలో నేడు అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్. ఇలాంటి నాయకులు కావాలి. మీరున్నారు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి తప్ప. వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం. మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని మంగళవారం హైదరాబాద్ మంత్రులు వివేక్ సీతక్క ప్రారంభించారు. జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్. చదువు తక్కువ, ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ. ప్రాజెక్టు పూర్తి చేస్తేనే పట్టా. రీసెర్చ్ ఇన్నోవేషన్కే మొదటి ప్రాధాన్యత. పరిశ్రమల సిలబస్ డిజైనర్లు. కాలేజీల్లోనే ల్యాబ్ సెటప్. పిహెచ్డి స్టూడెంట్ల టీచర్లు. డిగ్రీ అంటే ఒకే సబ్జెక్టు. రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలు. విజయవంతంగా మూసిన 35 మంది సభ్యుల జర్మనీ పర్యటన. ఇక చూడురిగా 35 మంది జర్మనీ పర్యటన చేసి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్టడీ చేసి రిపోర్ట్స్ పట్టుకొని వచ్చారు ఇక తెలంగాణకు. ఇక దివ్యంగా వెలిగిపోతుంది రాజు. ఆ గుంటూరు మురళీసార్ను 2 ఏళ్ళు వేసిరు, దాని మీద బీభత్సగా రిపోర్ట్ తీసుకొచ్చాడు. ఏం చేసిర్రు? మాకు ఇదంతా చేస్తే మళ్ళీ ప్రజలు మన మాట ఎందుకు వింటారని పక్కా పెట్టారు. ఇక జర్మనీ మోడల్ అమలు చేస్తారు. ఇక అయిపోయింది, ఇక ఇండియా అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, జర్మనీ మోడలా. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు. బీఆర్ఎస్ హయాంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్కు అడ్డదారిన అనుమతులు. అప్పటి కలెక్టర్ ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసి తీసుకోకుండానే నిర్మాణాలు. హైడ్రా సాగునీటి శాఖ అధికారులు జాయింట్ సర్వేతో వెలుగులోకి. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో క్విట్ ప్రోకోలో భాగమా అనే చర్చ. షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ. బయటికి తీయరు మరి. ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన తన బయటికి తీయరాదు. కనీసం ప్రతిపక్షాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా టచ్ చేయలేకపోతుంది, గర్జన వణుకుతుంది బీఆర్ఎస్ అంటేనే. కనీసం ఇట్లా ప్రైవేట్ వ్యక్తులు కట్టిన వాటిని ఏమన్నా అవినీతుంటే బయటికి తీయరు. అక్కడ వానలు, ఇక్కడ గాలులు. భారీ వర్షాలు, వరదలతో మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలు అతకలాకుతలం. ఇక్కడ వానలు లేక అల్లాడుతున్న రైతులు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు. రేపటి నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు. వారం పాటు భారీ వర్షాలు కష్టమైనట్టు అధికారులు. ఈ నెలంతా ఇదే డ్రై వెదర్ ఉండే అవకాశాలు. అసలు ఏం పడ్డాయని ఇప్పటివరకు వానలు. అటు సైడ్ ఏమో కొట్టకపోతున్నాయి, ఇటు సైడ్ ఏమో ఎండిపోతుంది.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వేయాల్సిందేనట. ఏజెన్సీల ఇష్టరాజ్యానికి చెక్, జీతాలు లేట్ అయితే కఠిన చర్యలు సీఎం రేవంత్. ఉద్యోగుల ఖాతాల వివరాలు సేకరించి డిజిటలైజ్ చేయాలని ఆదేశం. హెల్త్ కార్డు, ఇతర బెనిఫిట్ సమర్థంగా అమలుకు అవసరం. క్షేత్రస్థాయి స్టడీ కమిటీకి 100 రోజుల్లో సమస్యల పరిష్కారం. అవసరమైతే కొత్త చట్టాలు రూపొందిస్తామని వెల్లడిగా. ఇలాంటి హెడ్లైన్స్ చూసుకొని ముర్సుడే సరిపోతుంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇక కథ ఈ హెడ్డింగ్ చూసి అమ్మ 1వ తారీఖు వస్తాడా, మళ్ళీ రేపు వేరే తిరిగా హెడ్డింగ్, ఎల్లుండి వేరే తిరిగా హెడ్డింగ్, అది వచ్చు లేదు సచ్చు లేదు. ఈ న్యూస్ చూసుకొని సంబరంగా ముర్సుడు తప్ప అది అమలు జరిగేది లేదు, పాడలేదు. కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5-6 నెలలు అయిందట జీతాలు రాక. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి మెట్రో. నేరుగా అప్పు తీసుకుంటే 10-12% వడ్డీ, కేంద్రాన్ని కలుపుకుంటే 2-4% లోపే. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్ల తర్వాత సింగరేణికి కొత్తగాని ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల, కార్మిక సంఘాల కృషి. బొగ్గు బ్లాక్ల విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ గేమ్. కాంగ్రెస్ వచ్చాకే కదలిక. తాడిచెర్ల 2 బ్లాక్లో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయట. ఈటల బీజేపీ నేతన, బీఆర్ఎస్ ఏజెంట. కాళేశ్వరం మీద ఆయన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 9.5 ఏళ్లలో నీటిని ఎందుకు రిలీజ్ చేయలేదో కేటీఆర్ చెప్పాలని సవాలు. బిఎల్ఓలను బెదిరిస్తున్నారు, దొంగ ఓట్లు చేరుస్తున్నారు. దొంగ ఓట్లను చేరుస్తుడు కాదు నాయన, ఉన్న ఓట్లను వాళ్ళు రాసుకోవట్లేదు బిఎల్ఏలు. వాళ్ళని బెదిరించేది ఏంది? ఫామ్లకు ఇచ్చేస్తారు, ఇంట్లో పంపిస్తారు, ఇక వాళ్ళు నింపిందే ఫైనల్. బిఎల్ఓలు దగ్గరుండి నింపించే ప్రయత్నం ఏదో చేయాలి. అసలు మొత్తం అన్ని పార్టీలు ఒక లైన్ మీద మాట్లాడితే బీజేపీ ఒక లైన్ మీద మాట్లాడుతుంది. అదేందో అర్థం కాదు. అరే ఉన్న ఓట్లకు ఎసరు పెడుతున్నా అంటే దొంగ ఓట్లను చేరుస్తున్నారు. మీ బాధ ఏంది అసలు? ఏమన్నా మీరు నిఘా పెట్టిరా? మీకు తెలుసా ఎవడు ఓడికి ఓటేస్తున్నా మీకు ఎక్కడ తెలుస్తుంది? ఆ బీజేపీ లైనే డిఫరెంట్గా ఉంటుంది అక్కడిక్కడ మాట్లాడేటప్పుడు. ఈ రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ, దేశవ్యాప్తంగా తిరిగి ఉంటుంది, ఈ రాష్ట్రంలో తిరిగి ఉంటుంది. పాపం కేంద్రం నుంచి బీజేపీకి ఈ రాష్ట్రంలో ఏదో పేరు తెద్దాం అనుకుంటారో తెలియదు, మరి ఏదో తెలియదు, కానీ దగ్గరుండి జరగొడతారు. ఎవరు రాష్ట్ర నాయకులు అంటే వాళ్ళు దరిద్రం. అదేందో అర్థం కాదు. బీజేపీని ఎట్లా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో మరి ఏందో తెలియదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి పేరు రావద్దు, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓటు శాతం పెరగవద్దు అని ఏం ట్రైనింగ్ ఇస్తారో ఏ కథ. రాష్ట్ర స్థాయి వర్గం సంబంధించిన ఎవరైనా బీజేపీని ఎట్లా ఆగం పట్టిద్దామనే దిశగానే ఉంటుంది వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు. ఈ కింది స్థాయి కార్యకర్తలేమో చాలా కష్టపడుతుంటారు అంతో ఇంతో పేరు తేవడానికి. వీళ్ళేమో మొత్తం జడగొట్టి కూర్చుంటారు. ఆ మాటే పొంతన ఉండదు. అన్ని ఒక లైన్ మీద ఉంటే ప్రజలకు సపోర్ట్ ఒక లైన్ మీద ఉంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు. ఏందో అర్థం కాదు. దేశం గర్వించేలా రోడ్లు నిర్మిస్తాం. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇబ్రాహీంపట్నంలో 338 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. చెంచల్గూడ జైలుకు డీఎస్పీ భీమ్రెడ్డి. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. అధికార దుర్వినియోగం, అక్రమాస్తులపై సర్కారుకు ఏసీబీ నివేదిక. ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ దాకా లెక్కలేనని అవినీతి ఆరోపణలు. నేడో రేపో విధుల నుంచి సస్పెన్షన్ వేటు. సస్పెన్షన్ కాదు, రిమూవ్ చేయాలి. మియాపూర్లో చంపేసి మహారాష్ట్ర బార్డర్లో కాల్ చేసింది చూడే కథ. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు. దర్యాప్తులో నిగ్గు తెచ్చే పోలీసులు. ఈమె చంపింది, మళ్ళీ ఈమె కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. ఏమనాలి? ప్రియుడి మోతులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతీర్చింది. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి తినిపించి భర్త నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపేసింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని ప్రియుడు అతని స్నేహితులతో కలిసి మియాపూర్ నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్లి కాల్ చేసి వచ్చింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 7 నెలల పాటు దర్యాప్తు జరిపిన పోలీసులు చివరికి భార్య ఈ హత్య చేసినట్టు తేల్చారు. 3 నిందితులను పోలీసులు తీసుకొని విచారిస్తున్నారని ఈ కేసు వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. అసలు ఏమన్నా అందవేడ్చిందా? ఇప్పుడు నీకోడో లవర్ ఉన్నాడు, భర్త వద్దనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలి? వాంతో పోయి బతకాలన్నా అన్యాయంగా ఆనిదాంపుడు ఎందుకు? నిన్ననేమో ఒక ఆమెమో టాయిలెట్ క్లీనర్ నరాల్లోకి ఎక్కిస్తుంది ఆర్పీకు, అట్లా చంపేస్తుంది ప్రియుడితో కలిసి. ఈమెమో ఇంటికాడ మత్తు మాత్రలు ఇచ్చి బిర్రా దింపించి చంపేసి మహారాష్ట్ర బార్డర్కి తీసుకెళ్ళి కాలుస్తుందట. మళ్ళీ ఈమె పోయి భర్త కనబడలేడని కంప్లైంట్ ఇస్తుంది. 7 నెలల విచారణ తర్వాత బయటపడ్డది. నేను ఇంత దుర్మార్గంగా తయారవుతురేది మహిళలు అర్థం కావట్లే. అరే మీకు ఇష్టం లేకపోతే వదిలేయరాన్ని. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కదా మీకు అనుకూలంగా.
ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతారు మీరు? అది దొరికితే ఇప్పుడు నువ్వు జీవితాంతం జైలు ఉండడుగా, నువ్వు నీ ప్రియుడు అందరు కలిసి జైల్లో ఉండాల్సిందే. ఏమందం ఇచ్చింది దానివల్ల? ఎవరిని బతుకు బాగుపడది? అన్యాయంగా అపశుబంధాలను చంపి తిరిగి ఇంత దుర్మార్గంగా తయారైతే ఎట్లా? వీళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. జైలు వేసి జీవిత ఖైదీ లెక్క మంచిగా మేపి గుసబెట్టుడు కాదు. మహిళలు దయచేసి ఆలోచించరు, ఇంత దుర్మార్గంగా తయారు కాకుర్రి. మహిళా మండళ్ళు వచ్చి వీటి మీద మాట్లాడాలి దయచేసి. స్త్రీ జాతి మహిళా మండలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. మహిళలు ఏంది ఈ దారుణాలని. ఇంత ఘోరమా? రోజుకొక న్యూస్ వస్తుంది. ఇంత క్రూరంగా పురుషులు కూడా ఆలోచించలేదట్టుంది. ఇంత ఒక ఆమెమో కొండ మీకు తీసుకెళ్ళి ఇట్లా దోస్తుంది ఏం దలున్నట్టు, ఇంకొక ఆమెమో డ్రమ్ములు వేస్తుంది, ఇంకొక ఆమెమో మందు బిర్ర దాపించి చంపేస్తుంది. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుర్రు, ఇంత క్రిటికల్గా మీరు ఏం పగబెట్టుకుర్రు? నచ్చకపోతే పోతేమే నచ్చినంతో ఏంది గోల? వదిలేస్తే వాడిని జాగ్రత్త బతున్నాడు కదా చంపకుండా. యువత పెళ్లి చేసుకోవాలంటే భయపడే స్థాయికి తీసుకొస్తారు ఈ మహిళలు. అందరు కాదు, ఇలాంటి కొందరే. మళ్ళీ తగిలికి అందరు నాన్నమని స్త్రీ జాతి మహిళా మహిళంతా మనమే పడతారు. దయచేసి మనం వ్యతిరేకించేది ఇలాంటి మహిళలను మాత్రం. ఎవరైతే భర్తను చంపేస్తారో వాళ్ళనే వ్యతిరేకిస్తున్నాం, మొత్తం స్త్రీ జాతిని కాదు. వీళ్ళ వల్ల స్త్రీ జాతికి మచ్చ అనవసరంగా. రైట్. అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో 38 మందికి ఉరి, అయోధ్య ఇష్యూ 39 రోజుల్లోనే 70 సార్లు చోరీ, పరీక్ష దశలోనే E25 స్పష్టత ఇచ్చిన కేంద్రం. ఓపీఎస్ కోసం ఉద్యోగుల పోరుబాట. ఈ నెల 11 నుంచి జనజాగరణ యాత్ర, భద్రాద్రి నుంచి యాదాద్రి వరకు భారీ ర్యాలీ, ఆగస్టు 23 లక్ష మందితో హైదరాబాద్లో సభ. ఇవి నీళ్లు కావా ఎత్తలేవా? గంగా సాక్షిగా దొంగ మాటలు. ఇసుక కోసమేనా ఈ నాటకం? ఎల్నినో ప్రభావంతో వానలు లేవు, గోదావరిలో అసలు వరదనే లేదు, మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోయాలి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్. నీళ్లే లేవంటూ మంగళవారం సాయంత్రం తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం ఆపసోపాలు పడుతున్న సమయానికి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద దృశ్యం ఇది. ప్రాణహిత నుంచి 1.22 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతున్నది. ఇవి నీళ్లు కావా ఎత్తిపోయలేక కిందికి ఎందుకు వదిలేస్తున్నారు? గోదావరి నీళ్లు తక్కువగా ఉండి ప్రాణహిత వరదపైనే ఆధారపడాల్సిన సందర్భాల్లో కన్నెపల్లి వద్ద నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజ్లోకి ఎత్తిపోయారు. కానీ ప్రభుత్వం ససేమిరా అంటున్నది, వచ్చిన వరదను వచ్చినట్టుగా కిందికి వదిలేస్తున్నది. అదే సమయంలో అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ ఇసుక కోసమైనా ప్రభుత్వం బరాజును నింపక నీళ్లను కిందికి వదిలిపెడుతున్నది, లేక ఏపీ ప్రయోజనం కోసమా? ఇప్పుడు ఈ కండ్లకు కట్టినట్టు ఫోటోలు తీసి చూపిస్తారు. మరి ఇదేంది? దీని మీద వివరణ ఇది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గీటి మీద ఇది. ఇప్పుడు ఈ నీళ్లు కావా ఎత్తిపోయలేరా అంటుంది ప్రతిపక్షం. ఈ నీళ్లను కిందికి వదిలిపెట్టకుండా మరి లిఫ్ట్లు కట్టుకుంది, అందుకే కదా మనం ఎత్తిపోస్తే బనికొస్తాయి కదా రైతులకు అంటుంది. మరి ఇది కనబడట్లేదా? వినబడట్లేదా? దీని మీద వివరణ ఇది. దీంట్లో ఏం లోపాలున్నాయి వివరణ ఇది. గోదావరి ప్రస్తుతం 1,22,000 క్యూసెక్ల వరద కొనసాగుతున్నది. అంటే మరో లెక్కలో 11 టీఎంసీల ప్రవాహం. వచ్చే వారం రోజుల పాటు ప్రాణహితలో ఇదే స్థాయి వరద వచ్చి చేరుతుందని అంచనా. దుర్భిక్షపు ఛాయలు కమ్ముకుంటున్న వేళ ఈ నీళ్లు తెలంగాణ సాగుకు అమృత తుల్యం. కానీ రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది? మన పంటలను గాలికి వదిలి వరదను కిందికి విడిచిపెడుతున్నది. ఒకవైపు పోలవరం బనకచర్లతో మన నీళ్లను తన్నుకు పోదామని ఏపీ నక్కజిత్తులతో యత్నిస్తుంటే దానికి వంత పాడుతూ వరదను దిగువకు వదిలేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని పడావు పెట్టి గోదావరిని దగ్గరుండి మరీ ఏపీకి సాగరంపుతున్నది. ఈ నీళ్లను ఎందుకు వదిలేస్తున్నారు మీరు కిందికి? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తున్నారు? వాళ్ళ ప్రయోజనాల కోసం. దీనికి సమాధానం చెప్పాలి. మరి కృష్ణాలో ఏం జరుగుతున్నది? ఏపీ కర్ణాటక చేతులు కలిపి తెలంగాణకు చుక్క నీరు తగ్గకుండా చేస్తున్నాయి. ఎగువన అక్రమ ప్రాజెక్టులతో కర్ణాటక పైపైన కృష్ణ నీటిని మలుపుకొని పోతుంటే జూరాల శ్రీశైలం ఎండిపోయేలా ఏపీ కుతంత్రాలు రచిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కత్తికట్టిన సీఎం బాబు గతంలోనే లేఖలతో అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు చేశారు. తనకు అనుకూలమైన వ్యక్తులు అధికారంలోకి రాగానే ఇప్పుడు కుట్రల కత్తులకు మరింత పదును పెట్టారు. అటు గోదావరి ఇటు కృష్ణ రెండింటిపైన బైపాస్ చేసి తెలంగాణను బలిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పరాయి పాలకుల మోచేతి నీళ్లకు అలవాటు పడిన కాంగ్రెస్ సర్కార్ బాబు కోసం తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టే కుట్రలకు వంతపాడుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు క్లియర్గా మ్యాప్తో సహా ఫోటోలతో సహా తీసి పెడతారు. నువ్వు నీళ్ళని ఎత్తిపోసుకోకుండా వాళ్ళకి ఎందుకు వదిలిపెడుతున్నావు? ఇప్పుడు రైతులకు పూర్తి స్థాయి అవగాహన ఉండదు.
ఏంది అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, ఈ నీళ్ళు ఏంది, ఎటు మలుపుతారు, ఎత్తిపోసుడు ఏంది, ఎత్తిపోస్తే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని టీఎంసీలు వస్తాయి, ఎన్ని క్యూసెక్ల నీళ్ళని మనం ఆదా చేసుకుంటాం, ఇంత డెప్త్ నాలెడ్జ్ అందరికి ఎందుకు ఉంటుంది? దాని మీద పనిచేసిన వాళ్ళకు ఉంటుంది. మరి ఈ తెలంగాణలో ఆ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు పక్క రాష్ట్రపు మోసేతి నీళ్ళకి ఎందుకు అలవాటు పడుతున్నారు? ఈ ప్రాంతంలో పుట్టిరు కదా, ఈ ప్రాంతం పన్నులతోనే మీరు జీతాలు తీసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కదా, మరి ఈ ప్రాంత ప్రయోజనాలను వేరే రాష్ట్రానికి తాకట్టు పెడితే మీకు ఆ పాపం, ఆ ఉసురు మీకు తగలదా? ఏమందం ఏడుస్తుంది? ఈ రైతులను ఎండబెడితే ఎటుబడి ఒక వేరే ప్రభుత్వం నిర్మించిన ఒక కట్టడాన్ని పనికిరాని దాని లెక్క చూపెట్టడం కోసం ఇక్కడ రైతుల ఉసురు పోసుకుంటారా? మీరు రైతుల నోట్ల మన్ను పడతారా? ఆ ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చిత్రీకరించాలి కాబట్టి నీటిని వదిలిపెడతారా? ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు ఉంటాయా? మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కొద్దనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి, గత టర్ములో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం. ఇగో ఆంధ్రప్రదేశ్ ఏమో ఏమంటారు నక్కల జిత్తు మారి ఆంధ్రప్రదేశ్ ఏమో మన నీళ్ళని దోసుకపోతుంది, ఇక్కడ ఆయన బొమ్మ చూసినట్టు చూస్తాడు. ఏంది ఈ డ్రామా? ఏంది? అరే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొడితే ఇక్కడ వచ్చే ఆనందం ఏందో అర్థం కావట్లేదు. ఉమ్మడి పరిపాలనలో ఆగమైపోయినామనేగా ప్రాణాలు అర్పించి మరి తెలంగాణ తెచ్చుకుంది. మళ్ళా మీరు వాళ్ళ మోసేతి నీళ్ళకి అలవాటు పడితే ఇక్కడ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంది? ఏం బుర్ర ఉంటుందో, మైండ్లో ఏముంటుందో అర్థం కాదు ఇక్కడ పరిపాలించేటోళ్ళకు. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమం, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ హెచ్చరిక, రైతులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద ధర్నా, సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళనలు. ఎస్ఆర్ఎస్పీలో ప్రమాద గంటికలు, జూలై 2వ వారం మొదలైన ప్రాజెక్టులోకి చేరని వరద, అందుబాటులో 15 టీఎంసీలే, 40 రోజుల్లో వచ్చింది 1.8 టీఎంసీలే, నీళ్లు లేకపోతే వ్యవసాయం చేసేది ఎలా? అన్నదాతల్లో ఆందోళన, కేసీఆర్ల పునర్జీవ పథకం ద్వారా ఎత్తిపోయాలని కోరుతున్న రైతులు. మరి దీని మీద మీరు క్లియర్ ఈరి కన్నెపల్లి పంప్ హౌస్ను వీళ్ళు కన్నెపల్లి ఎత్తిపోయాలని వీళ్ళు అంటారు. ఎందుకు సాధ్యం కాదో మీరు వివరించే ప్రయత్నం చేయరు ఒకవేళ మీకు అసాధ్యం అయితే. అరే బ్లైండ్గా వదిలిపెట్టకూరు అట్లా. భూభారతిలో భూముల హారతి, 10,000 కోట్ల స్కామ్, యజమానులకు తెలియకుండా 22,000 ఫైళ్ల భూ బదలాయింపు, రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా, రేవంత్ పొంగులేటి మాఫియా పనే, ఆ ఇద్దరు కాల్ డేటాను పరిశీలించాలి, స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, రైతులారా పోర్టల్లో వివరాలు చూసుకోండి, బాధితులుంటే తెలంగాణ భవన్కు రండి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అజూడ్ కథ. మీరు ధరణి అవినీతి బయటికి తీయలేకపోయారు 2.5-3 ఏళ్ల నుంచి. వీళ్ళు ఆల్రెడీ మీరు మొన్న పెట్టిన భూభారతిలో కూడా 10,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు, రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారు మిమ్మల్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాదు. జర్నలిస్టు ఒక నిజాన్ని మాట్లాడితే దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేసే తెలివిన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, పక్క రాష్ట్రపు పోలీసులు వచ్చి కూడా ఇక్కడున్న జర్నలిస్టులను అరెస్ట్ చేసుకోకపోతే బొమ్మ చూసినట్టు చూసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షం వాళ్ళు మీరు 10,000 కోట్ల స్కామ్ చేసి మీరు తెచ్చిన స్కీమ్లలో అని బాహటంగా చెప్తుర్రు. మీ స్కాము, మీ మాఫియా ఇది చేసిందని చెప్తుంటే మరి దీని మీద చర్యలు తీసుకోరా? మరి ఇది అబద్ధమో నిజమా తేల్చరా? నిజమైతే దానికి ఓటు పాల్పడాడో వాడిని నిజంగా వానిపై ఏమంటారు చర్యలు తీసుకోరా? మరి ఇది అబద్ధమైతే వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఇది చేత కాదా మీకు? నిజాయితీ మాట్లాడే జర్నలిస్టులను, సామాన్యులను దొంగ కేసులు పెట్టి తీసుకుపోవడం చేతనవుతుందా? వాళ్ళ కాడ బలం లేదు కాబట్టి వీళ్ళని ముట్టుకోవాలంటే గజ్జున వణుకుడు పెడుతుందా? మీరు ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి ధరని బయటికి తీయలేకపోతుంది. మీ నుంచే కాదా బీఆర్ఎస్ అంగి బటన్ కూడా బీకలేకపోతుంది. వీళ్ళు మీ భూభారతిలో అప్పుడే 10,000 కోట్ల స్కామ్ జరిగిందని మీ మొహం మీదే చెప్పే పరిస్థితి వచ్చారు. అదే ఓ మాట జర్నలిస్ట్ అంటే ఊరుకుంటారా? దొంగ కేసులు పెట్టి ఎత్తుకపోరు. మీకన్నా ఇచ్చేది అనిపించట్లేదా? ఏం బతుకురామన్నది మనమే ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళు గజ్జును నడికిస్తారు మనని. ఇక మీకే ఆనందం ఉంది. బెనిఫిట్స్ అందాక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య, ఇంట్లో ఉరేసుకొని బలవన్ మరణం, కోర్టును ఆశ్రయించినా అందాక మనస్తాపం. ఇప్పుడు దీనికి ఈ అద్దె కోర్టు కారణం ప్రభుత్వం కాదా? రిటైర్ అయిన బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వట్లేరా? మీరు షాయిలకు బిస్కెట్లకే కోట్ల రూపాయలు తగలబెట్టుకుంటారు మీ బొంద మీద, మా డబ్బులు మా పన్నులు. మరి రిటైర్ అయిన ఉద్యోగులకు ఎందుకు ఇయ్యారు అంటున్నా? సిగ్గుండాల ప్రభుత్వాలకు. వాళ్ళ సేవల్ని 60 ఏళ్ళు వాడుకొని రిటైర్ అయినాక కాస్తో కిస్తో వచ్చే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా
శవాల మీద పేలాలు ఎరక తింటున్నట్టు షాయి బిస్కెట్లు తింటున్నారు రాజకీయ నాయకులు. అప్పు ఎగ్గొట్టిన వారితో పాటు న్యాయం చేయలేని ప్రభుత్వం హైకోర్టు జడ్జి ఆత్మహత్యకు కారణం అంటూ లేక మరి చెప్పుడు సమాధానం. ఆయన ఉసురు దాగిపోతుంది ఈ ప్రభుత్వం. దీనికి ఎవడోడు కారణమో వాళ్ళందరూ ఆయన ఉసురు దాక్కుతుంది. ఇంత దుర్మార్గంగా పరిపాలన ఉంటే మిమ్మల్ని ఆ పాపం వెంటాడుతుంది అలా కాకపోతే రేపు. నా శాఖలో కడియం పెత్తనమైంది, మంత్రికి తెలియకుండా సమీక్ష చేసేందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రిత్వ రేఖ లేక. ఇక మీ చక్కదనం ఇట్లుంటుంది, మీలో మీకే పడదు. వేరే ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఒక్కరి మీద నడిచేది, ఇక్కడనేమో ఎవరికి వాళ్ళే బాసు. ఇంకో దాంట్లో ఇంకొక ఆయన ఎంటర్ అవుతాడు. అడ్డదిడ్డ మీ పరిపాలన మీకే గందరగోళంగా ఉంది. మీరు ప్రజలనేం పరిపాలిస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు? ఒక్కటి కాదు, ఏది ముట్టుకున్నా ఆగమాగమే మీ కథ. కొలువుల కొట్లాట. రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం పూరించారు. 20,000 పోలీసు ఉద్యోగాలు పట్టించాలని, ఓయుకు ఇస్తామన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ ప్రదర్శన పెట్టి అన్ని ఉత్తర ముచ్చట్లు ఉత్తర మాటలు. ఆ 1000 కోట్లు ఇచ్చిన్నాడు వచ్చిన్నాడు ఆయన. ఏదో అంటారని నోటి మాటతో చెప్పింటే అయిపోయింది. ఈ 5,000 ఉద్యోగాలు ముందటేసి 10 లక్షల మందిని కూర్చోబెడదామని చూస్తుండు. 19,000 ఖాళీలు ఉంటాయి. బడుల మూసివేత దుర్మార్గం. 27,000 సర్కారీ స్కూళ్లను 4,000కు సీఎం కుదిస్తామనడం దారుణం. నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావులు లేకట. బళ్ళను మూసేస్తావు, ప్రైవేట్ స్కూళ్ళను మూసేయి. ఇప్పుడు ఒక గ్రామానికి సంబంధించి, ఒక మండలానికి సంబంధించి గిన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, గిన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. లెక్కది ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలలు నడవట్లేవో, ఎవడోడు వాళ్ళకి పోతుర్రో, ఎందుకు పోవాల్సి వస్తుందో, ఎవరి పిల్లలు వాళ్ళ చదువుతురో సర్వే చేసి అవి మూసే ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు రారో ప్రభుత్వ స్కూళ్ళకు. దొంగతనం అంతా మీరు చేసుకుంటా దొంగంతోలాడితే ఎక్కడ దొరుకుతాడండి? పెద్దలకు సర్ది కట్టి పేదోడికి పొట్టగొడతారా? ఇండస్ట్రియల్ కారిడార్కు భూ సేకరణ వల్ల బడా కంపెనీలకు మాత్రమే లాభం, చిన్న రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. ఈ రైతుల గురించి పట్టించుకునే తీరుకుందా ఈ ప్రభుత్వానికి? ఒక ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మంత్రులకే గొడవలు, ప్రతిపక్ష ఏమంటారు విపరీతమైన ఆరోపణలు. ఇన్నిటి మధ్యాహ్నం మీరు ఇంకా అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? మీకే కావట్లేదు. ఉత్తమ్ తెలంగాణ సోయి తెచ్చుకో, కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి చూపించు. రైతుల్ని నిండా ముంచుతున్న సర్కార్ ఎల్నీనితో కరువు ముప్పు ఉన్నదని హెచ్చరిస్తున్న సోయి లేని ప్రభుత్వం. రాష్ట్రంలో తాగునీటికి కటకట, పట్టింపే లేని సంబంధిత మంత్రులు. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్. మలక్కాతో చైనా చెక్. సబాంగ్ పోర్టుతో డ్రాగన్ చర్యలపై రజార్. పోర్టు నిర్మాణానికి ఇండోనేషియా అంగీకారం. 38 మందికి ఉరి. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలే. టీఆర్ఎస్ పేరుపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. ఈసీ అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి. కవితకు ఢిల్లీ హైకోర్టు సూచనట. రైట్. సెక్రటేరియట్లో ఛాయ్ లొల్లి. ఇష్టానుసారంగా బిల్లుల సమర్పణ. తాగినవి తక్కువ, బిల్లులు ఎక్కువ. సిఎస్ పేషీలో నెలకు 10,000 టీలట. సిఎస్ పేషీలో నెలకు 10,000 రూపాయలు టీలకే అవుతున్నాయట. ఒక వ్యక్తి రోజుకు 1-2 ఛాయలు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రటేరియలో సిఎస్ పేషీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి అక్కడికి వచ్చే గెస్టులు ప్రతిరోజు 100ల కొద్ది ఛాయలు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి నెల ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రొటీన్గా మారినట్టు ప్రచారం జరుగుతుందట. నెలకు 10,000 టీలట. చీఫ్ సెక్రటరీ, సీఎం సెక్రటేరియట్లో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఛాయ్ కాపీలను సరఫరా చేస్తుంటుంది. ఒక్కో పేషీలో సగటున 10 మంది వరకు పనిచేస్తుంటారు. అక్కడికి రోజు 10 నుంచి 15 మంది వరకు గెస్టులు వస్తుంటారు. వారందరూ 2 సార్లు చొప్పున ఛాయ్ తాగిన రోజుకి 50 నుంచి 60 వేల. ప్రతి నెల సగటు 1,500 నుంచి 1,600 వరకు టీలు తాగే ఛాన్స్ ఉంటుంది. కానీ కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులో మాత్రం ఒక్కో పేషీకి సగటున 5,000 వరకు ఛాయ్ కాపీ సరఫరా చేసినట్టు సూచించారు. ప్రతి నెల సిపిఆర్ఓ ఆఫీస్కు సుమారు 10,000, చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు 8,000, సెక్రటరీ ఆఫీస్లకు 4 నుంచి 5,000 వరకు ఛాయ్ కాపీలను సరఫరా చేసినట్టు గుర్తించారు అని ఏజెన్సీ ప్రతి నెల సమర్పిస్తున్న బిల్లులను చూస్తే ఓ అధికారి వెల్లడించారు. నిజానికి చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు, సిపిఆర్ఓ ఆఫీసులకు ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు. కానీ ఏజెన్సీ సమర్పించిన బిల్లుల మాదిరిగా 10,000, 8,000 అంటే డబ్బులు అనుకునేరు కాదు. ఛాయ్ గ్లాసులు అంటే 10,000 మంది ఛాయ్ తాగుతుర్రట. 10,000 మంది తాగుతారా అండి? ఒక్కో పేజీలో సగటున 10 మంది వరకు ఏమవుతుంది? మహా అయితే ప్రతి నెల సగటున 1,500 నుంచి 1,600 వరకు ఛాయలు తాగే అవకాశం ఉంటుంది.
కానీ వీళ్ళు ఏం చేస్తారు, 10,000 ఛాయలు తాగుతున్నారు. అంతమంది వచ్చి తాగుతారా? ఈ కోట్ల రూపాయల బిల్లులు, ఒక్క ఛాయలు బిస్కెట్లకే కోట్ల రూపాయల బిల్లులు. ఇగో ఇది సెక్రటేరియట్ల దందా. మరి వీటికి ఎట్లా వస్తాయండి డబ్బులు? నీకు ఇందిరా మిల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకనేమో నిలిపివేయచ్చాయి. ఇటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఫండ్ రాకపోతే వాళ్ళకు వచ్చేదాన్ని నిలిపివేయచ్చు. కేవలం ఛాయలు, టిఫిన్లు, బిస్కెట్లకే కోట్ల రూపాయల బిల్లులు మాత్రం కట్టుకుంటారు మీరు. 10,000 మంది కూడా ఛాయ్ తాగుతారు. అన్ని దొంగ బిల్లులు, దొంగ లెక్కలు, దొంగ కమిషన్లు. బటన్ కరెక్ట్గానే ప్రెస్ చేశా, తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదే. భూభారతిలోని 100లోనే ఇల్లీగల్ చేంజెస్, సెక్యూరిటీ ఆడిట్లో బయటపడ్డ అక్రమాలు. ఇది కథ. మీరు బటన్లు బాగానే నొక్కుతారు కానీ యాన్ నొక్కాలో తెలవదు మీకు. కడియంపై చర్యలు తీసుకోండి, దేవాదాయ శాఖ మీద సమీక్ష జరపడంపై సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు. పరిధి దాటినందుకు పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాలని వినతి. కొండాకు పొగ పెడుతున్నారా? ఇక పెడతారు, ఎవరు అమాయకంగా కనబడితే వాళ్ళ పొగ పెడతారు. ఏముందల్లా. కాళేశ్వరాన్ని అప్పగించేందుకు రెడీ, ఎందుకు ఇవాళ కేసీఆర్ కారణం చెప్పాలి. మీరు ఎందుకు మాట్లాడడం లేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్. ఇంకేం మాట్లాడతారు? మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటే మాట్లాడతారు. ఓవైసీ ఎడ్యుకేషనల్ భవన్పై స్టేటస్ కో, బీఆర్ఎస్ దరఖాస్తుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా. సింగరేణికే తాడిచర్ల బ్లాక్ 2. చెత్త నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి, భవిష్యత్తులో ఢిల్లీలో బస్సులు దానితోనే నడుస్తాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పిల్లలకు నాణ్యమైన విద్యా భోజనం అందించే బాధ్యత మాదే, సీఎం. 5 లోపు జీతాలు చెల్లించాల్సిందే. ఇక ఇవన్నీ ఇట్లా హెడ్డింగ్స్ చదివేసరికి ఇటు ఉద్యోగులకు సంబరం అవుతుంది. 5 లోపే పడతాయట, కాంట్రాక్ట్ అవుట్సోర్స్లకు 1 లోపే ఇవ్వాలన్నట. ఈ ఆనందపడాలి మీరు, శవనానందం అంటారు కదా, విని సంతోషపడాలి అంతే. పోలీస్ శాఖలో ఖాళీలు ఎన్ని? 7,437 పోస్టులకు నోటిఫికేషను. దాదాపుగా 19,000 ఖాళీలు ఉన్నాయి ఇలా. మరి అవి నింపొచ్చు కదా. 19,000 ఖాళీలు అంటే మొత్తం 19,000 ఖాళీలు కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం నింపడానికి 19,000 ఖాళీలను నింపొచ్చు అన్నమాట.